అండ్ దెన్ యూ వాంట్ టు మేక్ దిస్ సొసైటీలో నువ్వు చిన్న భిన్నం చేసావు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలని, లేకంటే అసలు యూ జస్ట్ ఆ ఫ్యాబ్రిక్ ని సర్వనాశనం చేసేసావు. అది నీకోసమే. నువ్వు తాడేపల్లిలో కూర్చొని పరిపాలన చేయాలని నీ ఇష్టం వచ్చినట్లు ఎవరిని గాని, నాయకుల్ని గాని ఎవరిని కలవకుండా నువ్వు ఇప్పుడు చేసే పని కూడా అదే కదా. ఎవరిని నాయకులు మాట్లాడడం లేదు. నువ్వు స్కూల్ టీచర్ లాగా నువ్వు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఐ సీన్ యూ. నేను మిమ్మల్ని చూశాను. మీ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఎక్కువసేపు నేను చూడను, నాకు ఎందుకంటే కీడించి మేడించే టైపు. ఎందుకంటే నాకు గుండె ఆర్ట్ ఫెయిల్ అవుతుందని నేను ఎక్కువ చూడను నీ స్పీచ్. ఎందుకంటే నీ స్పీచ్ ముందే మేము అనుకునేస్తాం, నీ ఏం మాట్లాడతాం అనేది మాకు తెలిసిపోతుంది. కాబట్టి మేము దాని స్పీచ్ లో మాకేం పెద్ద ఏం ఉండదు. ఒకటి, విలువలు విశ్వసనీయత అనేది నీకు వంశపారంపర్యంగా వచ్చింది. అదే మీ తండ్రి గారిని సంక్రమించింది. కానీ మీ తండ్రికి నీకు తేడా ఏందో తెలుసా? నువ్వు ఎప్పటికీ ఏ నాటికి కార్యకర్త నిన్ను ప్రేమించేవాడిని నువ్వు దగ్గరికి చేరదీవు. నీకు ఓట్లు మాత్రమే కావాలి, దానికి ఒక స్ట్రాటజీ కావాలి. దానికోసమే నువ్వు పకడ్బందీగా ఒక స్క్రిప్టెడ్ వచ్చి రాసిపోతున్నావు. ఆ స్క్రిప్ట్ కూడా అప్పుడప్పుడు మార్చు. మరీ ఘోరంగా అదే పాత చింతకాయ పచ్చడే దీనమ్మ. పాదయాత్ర ముందు నుంచి, పాదయాత్ర తర్వాత, సీఎం అయిన తర్వాత, సీఎం తర్వాత ఓడిపోయిన తర్వాత అన్ని చోట్లకి చంద్రబాబు లాగా కంప్యూటరు, సెల్ ఫోను, హైదరాబాద్ ఎలా తీసుకెళ్తున్నాడో ఆడు మేలు. ఆడు అప్పుడప్పుడు మారుస్తున్నాడు స్క్రిప్ట్. ఏంద్రా బాబు, ఇదే స్క్రిప్ట్, ఇదే కథ. యూ షుడ్ డెవలప్ ఎ స్ట్రాటజీ టు అడ్రస్ ఒక ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల్ని ఎంతమంది నష్టపోయారో నీ ద్వారా నిన్ను కలవలేక, నీ కోటరి వలన నువ్వు బేరీ చేసుకో. ఫస్ట్ నీ విలువలు